Hi friends, welcome back to our channel. Now we are going to discuss the TET previous year question paper which is held on 5th Jan of 2025. Shift 2 paper that we are going to discuss. Now let us get into the question part. Okay, so let us see our first question. So this is our first question. Okay, if you observe this first question, okay, choose an incorrect statement from the following related to the set. Okay, na? So first question one options we have given that. If set P is equal to x such that x is a natural number and x is less than the 8 and x is greater than the 6. ఓకేనా సో x అనేది ఒక న్యాచురల్ నెంబర్ అంట అది 8 కన్నా చిన్నగా ఉండాలి అండ్ 6 కన్నా పెద్దగా ఉండాలి. ఏంటి ఆ న్యాచురల్ నెంబర్ 6 కన్నా పెద్దది 8 కన్నా చిన్నది అంటే 7 అంటే సెట్ పిలో ఒక ఎలిమెంట్ ఉంటుంది అదేంటి అంటే 8 అది ఒక న్యాచురల్ నెంబర్ ఉంటుంది అది 8 కన్నా చిన్నది 6 కన్నా పెద్దది అంటే సెట్ పిలో ఉండాల్సిన ఎలిమెంట్ ఏంటి న్యాచురల్ నెంబర్ 7 అనేది. ఓకే ఇది అన్ ఎంటీ సెట్ అని అడుగుతున్నాడు ఇది ఒక ఎంటీ సెట్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. సో ఇది ఎంటీ సెట్ కాదు ఎందుకంటే దీంట్లో ఒక ఎలిమెంట్ ఉంది 7 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది ఎంటీ సెట్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో లెట్ us see the remaining options also. Okay, if you see the remaining options, option 2, if set A and set B are two non-empty disjoint sets, then n of A union B is equals to n of A plus n of B. Okay, ఇక్కడ చూడండి disjoint sets అంటే ఏంటి అంటే టూ సెట్స్ ఆర్ సెట్ టు బి డిస్జాయింట్స్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ ఎలిమెంట్స్ అంటే రెండు సెట్లకి ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ లేనట్లయితే అలాంటి వాటిని డిస్జాయింట్ సెట్ అని అంటారు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఇచ్చినాడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫేమస్ ఫార్ములా ఇది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది కామన్ ఎలిమెంట్స్ ఉండాలి. యాక్చువల్గా ఇవి ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్ అన్నప్పుడు కామన్ ఎలిమెంట్స్ ఏమి ఉండనప్పుడు వీటి వాల్యూ 0 అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవుతుంది. అప్పుడు డిస్జాయింట్ సెట్ కి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుంది. సో మనకు సెకండ్ ఆప్షన్ అది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. చూడండి థర్డ్ ఆప్షన్ చూడండి సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ది గివెన్ పాయింట్ ఇన్ అ ప్లేన్ ఈజ్ అ ఇన్ఫైనైట్ సెట్. ఓకేనా తలంలోని ఒక బిందువు గుండా పోయే రేఖల సమితి అపరిమిత సమితి అంటున్నాడు. ఓకేనా సో త్రూ ద వన్ గివెన్ పాయింట్ వీ కెన్ డ్రా ఇన్ఫినిట్లీ మెనీ లైన్స్. ఓకేనా ఒక పాయింట్ నుంచి మనం ఎన్ని లైన్స్ రాయొచ్చు ఇన్ఫినిట్లీ మెనీ లైన్స్ రాయొచ్చు కాబట్టి అలాంటి లైన్స్ ల సమితిని ఇన్ఫైనైట్ సెట్ అవుతుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఫోర్త్ ఆప్షన్ చూడండి సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు x such that x is an even prime number and x is greater than the 2 is an finite set. ఇక్కడ చూడండి ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2 is the only one even prime number that we have. ఓకేనా సో అదర్ దాన్ దాట్ 2 we don't have any other even numbers as a prime. సో 2 కన్నా పెద్ద ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఏమీ లేవు కాబట్టి సెట్ లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండదు అంటే దాంట్లో అదొక ఎంటీ సెట్ అవుతుంది. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం కౌంట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా అంటే ఉన్నాయి. సో దీంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవంటే 0 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఫైనైట్ సెట్. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో సరికాంతి అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఇన్కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా నౌ లెట్ us see the next question. A parallelogram and a square have the same area if a side of a square is 40 meters and ratio of base and height of the parallelogram is 1:4 respectively, then height of the parallelogram that we are asking to find out. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఒక పారలోగ్రామ్ ఒక స్క్వేర్ రెండు సేమ్ ఏరియా ఉన్నాయి అంటున్నాడు. ఒక పారలోగ్రామ్ ఒక స్క్వేర్ ఏరియాస్ సేమ్ అని చెప్తున్నాడు. ఓకేనా ఇది ఒక పారలోగ్రామ్ ఇంకో స్క్వేర్ తీసుకున్నట్లయితే ఈ రెండింటికి ఏరియాస్ సేమ్. ఇక్కడ స్క్వేర్ ఈచ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ గివెన్ అస్ 40 meters. ఓకేనా సో మనకి ఏమి ఇచ్చినాడు ఇంకా రేషియో ఆఫ్ ది బేస్ అండ్ హైట్ ఆర్ ఆఫ్ పారలోగ్రామ్ ఈస్ గివెన్ అస్ 1:4. ఓకేనా సో అంటే బేస్ ఇస్ టు హైట్ ఆఫ్ ద పారలోగ్రామ్ ఈస్ 1:4. దీని నుంచి నేను బేస్ ని 1x అని హైట్ ని నేను 4x అనుకున్నట్లయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటి హైట్ ఆఫ్ ది పారలోగ్రామ్ అడుగుతున్నాడు కాబట్టి వీటి మధ్య రిలేషన్ ఏంటి ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఇస్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఏంటి ఫార్ములా దట్ ఈస్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ వాట్
సైడ్ ఇంటూ సైడ్. ఓకేనా? సో దీన్ని ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూ మనం సొల్యూషన్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. బేస్ను నేను రేషియో ప్రకారం 1x అనుకున్నాను. సో హైట్ 4x, that is equal to side of each square is what? Each side of a square is 40 meters. So 40 into 40. From this 4 1 the 4 10 the, that will get x into x square, that gives you 400. From this we get x is equal to square root of 400. Square root of 400 అంటే 20 వచ్చింది. సో మనకు అనుకోవాల్సింది x వాల్యూ హైట్ ఆఫ్ ది పారలోగ్రామ్, హైట్ ఆఫ్ ది పారలోగ్రామ్ కాబట్టి హైట్ వాట్ వీ హ్యావ్ సపోజ్ దట్ యాజ్ అ 4x అంటే 4 into 20, దట్ ఈస్ ఆఫ్ 80 meters అంటే మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి 80. దట్ ఈస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అంటే. ఓకేనా? నౌ లెట్ us see the next question. Angle of elevation of an aeroplane from a point P on the ground is 60 degrees. After a flight of 45 seconds at the speed of 864 kilometers per hour, then angle of elevation changes to the 30 degrees. Angle of elevation changes to the 30 degrees. If the aeroplane is flying at a constant height, then the aeroplane is flying at a height of, ఓకే, మనం అడుగుతున్నటువంటి ఒక ఏరోప్లేన్ సర్టన్ హైట్ లో ఫ్లై అవుతుందట. దాన్ని మనము ఒక పాయింట్ పి నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వచ్చింది? 60 degrees వచ్చింది. సో అదే ఏరోప్లేన్ ని కాస్త టైం, ఎంత టైం తర్వాత 45 seconds తర్వాత ఆ ఏరోప్లేన్ ఇక్కడికి వెళ్ళింది అనుకుందాము. సో అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వచ్చింది? మనకి 30 degrees వచ్చింది. సో మనకి అనుకోవాల్సిందంటే అది ఏ హైట్ లో ఈ ఏరోప్లేన్ ఫ్లై అవుతుంది అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ హైట్ అనేది సేమ్ అని అనుకున్నట్లయితే రెండు కాన్స్టాంట్ హైట్ లో అది ఫ్లైట్ ప్రయాణిస్తుందని ఇచ్చినాడు కాబట్టి ఈ హైట్ సేమ్ అని ఇచ్చినాడు. సో ఇక్కడ మనకు ఒక రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయండి. చూడండి, ఇక్కడ పాయింట్ పి నుంచి వెళ్ళి, ఓకేనా? సో పాయింట్ ఏ దగ్గర ఉన్న ఏరోప్లేన్ ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు పిఏబి ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ పాయింట్ సి దగ్గర ఉన్నప్పుడు ఏరోప్లేన్ పాయింట్ సి దగ్గర ఉన్నప్పుడు let us see the next question. Angle of elevation on an aeroplane from the point P on the ground is 60 degrees. After the flight of 45 seconds at a speed of 864 kilometers per hour, the angle of elevation changes to the 30 degrees. If the aeroplane is flying at a constant height, then the aeroplane is flying at a height of, okay, అంటే మనకు అనుకోవాల్సిందంటే మనం హైట్ ఆఫ్ ది aeroplane, at what height that aeroplane is flying, that we are asked to find out. Suppose aeroplane is flying at this point, okay, and this is a point P from where we are observing that aeroplane. So point P నుంచి aeroplane అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది హారిజాంటల్ లైన్, ఇది లైన్ ఆఫ్ సైట్. ఇక్కడ మనకు 60 degrees ఫామ్ అయింది. సో ఈ పాయింట్ ఏ అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకు పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే బి వస్తుంది. సో మనకు ఒక ట్రయాంగిల్ ఏపీబి వచ్చింది. దీంట్లో ఒక యాంగిల్ 60 degrees. ఇది ఏబి అనేది హైట్ ఆఫ్ ది ఏరోప్లేన్ ఇన్ విచ్ హైట్ ఇట్ ఈస్ ఫ్లయింగ్. ఓకేనా? సో హైట్ హెచ్ అనుకున్నట్లయితే సేమ్ హైట్ లో అది ఏరోప్లేన్ పాయింట్ ఏ నుంచి 45 seconds తర్వాత పాయింట్ సి దగ్గరికి వచ్చింది అనుకుందాం. సో పాయింట్ సి దగ్గర నుంచి మళ్ళీ సేమ్ పాయింట్ పి నుంచి పాయింట్ సి దగ్గర ఉన్న ఏరోప్లేన్ ని అబ్జర్వ్ చేస్తున్నాం ఇప్పుడు. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి ఎంత వస్తుంది అంటే 30 degrees వస్తుంది. అంటే మనకి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి? ట్రయాంగిల్ ఏపిబి. సో దీంట్లో ఇది 60 degrees. ఇంకొక ట్రయాంగిల్ ఏంటి? ట్రయాంగిల్ సిపిడి. ఇక్కడ 30 degrees వచ్చింది. కానీ రెండిట్లో కామన్ ఉన్నది ఏంటి అంటే ఈ హైట్. ఇది మనకు
ఏరోప్లేన్ సేమ్ హైట్ లో కాన్స్టెంట్ హైట్ లో ఫ్లై అవుతుంది అని ఇచ్చినాడు కాబట్టి హైట్ సేమ్, రెండిట్లలో హైట్ సేమ్. కానీ ఇక్కడ ఈ డిస్టెన్స్ బీడీ ఎంత వస్తుందో మనకు తెలుసుకోవాలి. అది ఎలా వస్తుందంటే మనకు స్పీడ్ ఆఫ్ ఏరోప్లేన్ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు 864 km/h. ఓకేనా, స్పీడ్ ఎంత ఇచ్చినాడు 864 km/h. సో దీన్ని నేను 45 సెకండ్స్ లో ఎంత ట్రావెల్ చేస్తుందంటే ఈ స్పీడ్ ని నేను మీటర్స్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. దానికోసం km/h నుంచి మీటర్స్/సెకండ్స్ లో కన్వర్ట్ చేయడానికి 5/18 తో మల్టిప్లై చేసినట్లయితే మనకు ఇది వస్తుందండి. ఓకేనా, 18 1 18 48 ఓకే. సో 48 5 మనకు 240 మీటర్స్/సెకండ్స్. అంటే ఇది ఒక సెకండ్స్ కి 240 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 45 సెకండ్స్. 45 సెకండ్స్ లో అది ఎంత దూరం ట్రావెల్ చేసింది, బి టు డి ట్రావెల్ చేసింది అనుకున్నాం కాబట్టి బిడి ఈజ్ ఈక్వల్స్ టు 45 ఇంటూ ఇన్ 1 సెకండ్ హౌ మెనీ మీటర్స్ ఇట్ ఈస్ ట్రావెల్స్, దట్ ఈస్ 240. 45 ఇంటూ 240 చేస్తే మనకు 10,800 వస్తుంది. 10,800 మీటర్స్ వస్తుంది. సో మనకు బీడీ వచ్చింది. నాకు ఇక్కడ బి టు బి డిస్టెన్స్ తెలియదు కాబట్టి అది ఎక్స్ అనుకున్నట్లయితే, సో ఈ రెండు ట్రయాంగిల్స్ లోంచి నేను పివి ఎక్స్ అనుకుంటున్నాను. పి టు డి ఎంత వస్తుంది మనకు, బీడీ మనకు 10,800 కాబట్టి సో పిడి లెంత్ ఎంత వస్తుందంటే ఎక్స్ ప్లస్ 10,800 వస్తుంది. సో ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో tan 60 అప్లై చేసినట్లయితే tan 60 ఈజ్ ఈక్వల్స్ టు అపోజిట్ సైడ్ దట్ ఈస్ హైట్ బై బేస్ ఎక్స్. tan 60 వాల్యూ మనకు తెలుసు, అదేంటి √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్. ఫ్రమ్ దిస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు √3x. ఇది ఒక ఈక్వేషన్ అనుకున్నాము, ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ సిపిడిలో మళ్ళీ tan 30 అప్లై చేస్తున్నాను. tan 30 ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ హైట్ బై హెచ్ బై బేస్ దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 10,800. సో tan 30 వాల్యూ ఎంత మనకి తెలుసు, దట్ ఈస్ 1/√3. 1/√3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 1,800. సో 1000 ఇది ఈ డినామినేటర్ ఫార్వర్డ్ చేస్తే మనకు హెచ్ వాల్యూ ఎంత వస్తుంది, ఎక్స్ ప్లస్ 1,800 బై √3 వస్తుంది. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ ని మనము ఫస్ట్ ఈక్వేషన్ కూడా హెచ్ ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ ఈక్వేషన్ కూడా హెచ్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి రెండు ఈక్వల్ కాబట్టి నేను ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేస్తూ ఎక్స్ వాల్యూ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. సో ఫస్ట్ ఈక్వేషన్ లో √3x is equals to x plus 10,800 by √3. ఈ డినామినేటర్ √3 ఫార్వర్డ్ చేస్తే ఇది మల్టిప్లైర్ అవుతుంది. √3 ఇంటూ √3 మనకి ఎంత వస్తుంది 3x. 3x is equal to x plus 10,800. ఓకే, సో ఈ x ని ఫార్వర్డ్ చేస్తే మైనస్ వస్తుంది. సో 3x minus x, that is 2x. 2x is equal to 10,800. From this x is equal to 10,800 by 2, that is 5,400 వస్తుంది. ఎక్స్ వాల్యూ మనకు 5,400 వస్తుంది. కానీ మనకు కనుక్కోవాల్సింది ఏంటి, హైట్ కనుక్కోవాలి. కాబట్టి ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దట్ హైట్ ఎక్స్ వాల్యూ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఈక్వేషన్ 1, h is equal to √3x, that is equal to x value is 5,400 into √3. so height is what, 5,400 into √3. that is of third option is the correct answer అవుతుందండి. ఓకేనా, సో now let us see the next question. Okay, choose an equivalent version of fifth postulate of from the following. ఫిఫ్త్ postulate కి ఈక్వలెంట్ వర్షన్ కనుక్కోవాలి. ఇది ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఇది 9th క్లాస్ నుంచి ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. చూడడానికి చాప్టర్ చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఆ చాప్టర్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాల్సింది. ఈవెన్ డిఎస్సి లో కూడా అడుగుతున్నాడు. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అపియర్ యాజ్ అన్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, యూ మస్ట్ థరో దట్ చాప్టర్ కేర్ఫుల్లీ. సో దీంట్లో ఫిఫ్త్ చాప్టర్ యొక్క ఈక్వలెంట్ వర్షన్ ఇచ్చినాడు మనకి. దీంట్లో మనకు ఈక్వలెంట్ వర్షన్ టు ది ఫిఫ్త్ postulate అని చెప్పేసి మనకు ఒక 4 ఉన్నాయండి. 4 లో మనకు ఏంటి, జాన్ ప్లే ఫేర్ థియరీ ఉంది, నెక్స్ట్ ప్రోక్లస్, పోసిడోమినస్, ఈ ముగ్గురు మ్యాథమెటిషియన్స్ చెప్పింది ఉంది. దాంట్లో ప్రోక్లస్ సంబంధించిన కాన్సెప్ట్ అది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూడండి, ప్రోక్లస్ ఏం చెప్తున్నాడు అంటే, ఇఫ్ స్ట్రైట్ లైన్ ఇస్ ఇంటర్సెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది 2 parallel lines దెన్ ఇట్ విల్ ఇంటర్సెక్ట్ అదర్ ఆల్సో. అంటే 2 parallel lines లో ఒకవేళ ఈ 2 parallel lines అనుకున్నట్లయితే ఈ 2 parallel lines లో
ఒక స్ట్రెయిట్ లైన్ ఒక లైన్ని ఇంటర్సెక్ట్ చేసినట్లయితే, ఒక స్ట్రెయిట్ లైన్ ఒక ప్యారలల్ లైన్స్లో, రెండు ప్యారలల్ లైన్స్లో ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ లైన్ ఇంకొక లైన్ కూడా ఇంటర్సెక్ట్ చేస్తుంది అని ఇచ్చినాడు. ఈ ఈ కాన్సెప్ట్ ఇచ్చింది ఎవరు? సో ప్రోక్లస్ అనే మ్యాథమెటిషియన్. సో ఇది ఫస్ట్ ఆప్షన్ అండి. మీరు ఇది మెమరీ బేస్డ్ మీరు చదువుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? సో now let us see the next question. Choose the correct statement related to the properties of numbers from the following. Okay na? So first statement is what? Set of rational numbers is not closed with respect to of division. Okay na? Set of rational numbers అనేది డివిజన్ దృష్ట్యా క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఎక్స్క్లూడింగ్ జీరో ఇస్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డివిజన్. సెట్ ఆఫ్ ఇంటీజర్స్ లో జీరోను తీసేసినట్లయితే మిగతా అన్ని ఇంటీజర్స్ అన్ని క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నాయి డివిజన్ దృష్ట్యా అని అంటున్నారు. ఇది కూడా రాంగ్. యాక్చువల్లీ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి అంటే, మనము ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకుని ఆ ఏ రెండు నెంబర్స్ ని డివైడ్ చేసినా మళ్ళీ వచ్చే కోషంట్ కూడా అదే సెట్ ఆఫ్ నెంబర్స్ లో ఉంటే అప్పుడు మాత్రమే అది క్లోజర్ ప్రాపర్టీ అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాను, రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాను, 20 and 2 అనే రెండు నెంబర్స్ ని తీసుకున్నాను. నేను 20ని 2తో డివైడ్ చేస్తుంటే ఎంత వస్తుంది? 10 అనే కోషంట్ వచ్చింది. ఈ 10 అనేది న్యాచురల్ నెంబర్ అయినా? అవును. సో మనము మనం సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది ఇది డివిజన్ దృష్ట్యా అని అనొచ్చు. కానీ ఇది తప్పు. ఇది ఈ రెండింటి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే ఈ రెండింటికే అని కాదు, ఇది అన్ని వేళలా సత్యం కావాలి, అన్ని వేళలా సత్యం కావాలి. ఎందుకంటే దీన్ని నేను రివర్ట్ చేసిన అనుకో, 2ని 20తో డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 1/10 అనేది కోషంట్ వస్తుంది. సో 1/10 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. సో అందుకని కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ డస్ నాట్ ఫాలోస్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ అని అంటాం. అట్లాగే మనకు ఏ రెండు రేషనల్ నెంబర్స్ ని డివైడ్ చేసినా మళ్ళీ రేషనల్ నెంబర్ రావాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే రేషనల్ నెంబర్స్ లో జీరోతో డివిజన్ పాసిబుల్ కాదు కాబట్టి. సో వి సే దట్ కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ డస్ నాట్ ఫాలోస్ ద క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్. ఇన్ ద సేమ్ మేనర్ ఇంటీజర్స్ లో ఏ నెంబర్స్ ఉంటాయి? మనకు నెగటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇంటీజర్స్ లో జీరోను తీసేస్తే మిగతా ఆ ఇంటీజర్స్ అన్ని క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతాయి డివిజన్ దృష్ట్యా అని అంటున్నారు. ఇది మాత్రం రాంగ్. ఎందుకంటే నేను -3 అనే ఇంటీజర్ని +2 అనే ఇంటీజర్స్ తో డివైడ్ చేస్తే నాకు -3/2 వస్తుంది, అంటే -1.5 వస్తుంది. ఈ 1.5 అనేది మళ్ళీ ఒక ఇంటీజర్ కాదు. కాబట్టి మనం ఏం చెప్తున్నాము? డివిజన్ చూస్తా ఇంటీజర్స్ అనేది క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవ్వదు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిది? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ ఏ ఇస్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ బి ఇస్ ఇన్కరెక్ట్. సో వి గో విత్ థర్డ్ ఆప్షన్ ఫర్ దిస్ వన్. ఓకేనా? So now let us see the next question. Okay, if x minus 1/x is equal to 24/5, then what is the value of x plus 1/x? ఇక్కడ చూడండి, మనకి ఇచ్చింది ఏంటి? x minus 1/x is equals to 24/5 అని ఇచ్చినాడు. సో దీన్ని షార్ట్ కట్ లో ఎలా చేయొచ్చు అంటే, ఈ 24/5ని నేను ఎలా రాయొచ్చు? 25 - 1/5 గా రాయొచ్చు. ఈ 5ని రెండింటికి అప్లై చేసినట్లయితే, డినామినేటర్ లో రెండు టర్మ్స్ కి అప్లై చేసినట్లయితే 25/5 - 1/5. సో 5 మనకి ఎలా రాయొచ్చు? దీన్ని 5 - 1/5 గా రాయొచ్చు. అంటే x - 1/x ని 5 - 1/5 గా రాసినామంటే x వాల్యూ ఎంత వచ్చింది? మనకు 5 వచ్చింది. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? x plus 1/x. x plus 1/x అంటే 5 plus 1/5 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 26/5 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో 26/5 అనేది ఆప్షన్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 26/5 వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కాన్సెప్ట్ యూజ్ చేస్తూ సాల్వ్ చేయొచ్చు. అలా చేసినప్పుడు మనకు రెండు వాల్యూస్ వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ అని. కానీ నేను షార్ట్ కట్ యూజ్ చేశాను కాబట్టి మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో now let us see the next question. If set A is equal to x such that x is equal to n square where n is where 0 is less than n is less than the 4. ఓకేనా? మనకు సెట్ ఏలో ఎక్స్ అని ఎలిమెంట్ ఉందంట. ఎక్స్ని ఎలా రాయొచ్చు? n స్క్వేర్ గా రాయొచ్చు. ఈ n అనేది ఎక్కడ ఉంటుందంట? న్యాచురల్ నెంబర్స్ లో 0 less than the n less than the 4. అంటే
n అనేది 0 కన్నా పెద్దది అండ్ 4 కన్నా చిన్నది. అంటే ఎలాంటి నెంబర్స్ ఉంటాయి? 1, 2, 3 ఈ నెంబర్స్‌లో అంటే n వాల్యూ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 1 x ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 x ఈజ్ ఈక్వల్స్ టు 4 వస్తుంది. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3 x ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ దట్ ఈస్ 9 వస్తుంది. అంటే సెట్ బిలో ఎలాంటి ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్స్ ఉన్నాయండి? 1, 4, 9 అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెట్ బి చూడండి x such that x is a real number and x square minus 13x plus 36 is equal to 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినాడు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 36 is equal to 0. దీన్ని మనము ఫ్యాక్టరైజ్ చేస్తే దీనికి వచ్చే రూట్స్ అనేది సెట్ బి యొక్క ఎలిమెంట్స్ అవుతుందండి. సో దీన్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేద్దాము? ఓకేనా, దీన్ని మనము ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x మైనస్ 4x ప్లస్ 36గా రాయొచ్చు. ఎందుకంటే 9 4 36 కాబట్టి. సో దీంట్లోంచి ఫస్ట్ 2 టర్మ్స్లోంచి x కామన్ చేసేస్తే x మైనస్ 9, సెకండ్ 2 టర్మ్స్లోంచి 4 కామన్ చేస్తే x మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0. దీంట్లోంచి x మైనస్ 9 కామన్ తీసుకున్నట్లయితే x మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. దీంట్లోంచి x మైనస్ 9 ఇజ్ ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ x ఇజ్ ఈక్వల్ టు 9 ఆర్ x ఇజ్ ఈక్వల్స్ టు 4. అంటే సెట్ బిలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయండి? 4, 9 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి అడిగింది ఏంటి? దెన్ చూస్ ద రిలేషన్ బిట్వీన్ ద సెట్ ఏ అండ్ సెట్ బి. చూడండి, సెట్ ఏ అండ్ సెట్ బిల మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటవి? 1, 4, 9. సెట్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4, 9. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సెట్ బిలోని ఎలిమెంట్స్ అన్ని సెట్ ఏలో ఉన్నాయి. 4 అనేది సెట్ బిలో ఉంది యాజ్ వెల్ as సెట్ ఏలో ఉంది. 9 అనే ఎలిమెంట్ సెట్ బిలో ఉంది, నెక్స్ట్ సెట్ ఏలో కూడా ఉంది. అంటే ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. అంటే మనం దీన్ని మనం ఏం అనుకోవచ్చు? సెట్ బి ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ సెట్ ఏ అని రాయొచ్చు. ఇదే ఈ రెండు సెట్ల మధ్య ఉన్న సంబంధము. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే సెట్ ఏ అండ్ సెట్ బి ఆర్ డిస్జాయింట్ సెట్ అంటున్నాడు. డిస్జాయింట్ సెట్ అంటే ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ లేవు అంటున్నాడు. కానీ 2 ఎలిమెంట్స్ కామన్ గా ఉన్నాయి కాబట్టి ఇది ఫాల్స్. సో సెట్ ఏ అనేది బి యొక్క ఉపసమితి అంటున్నాడు. సెట్ ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ బి అంటున్నాడు. సెట్ ఏ అనేది బికి సూపర్ సెట్ అవుతుంది కానీ సబ్సెట్ అవ్వదు. సో అది కూడా ఫాల్స్. థర్డ్ ఆప్షన్ బి ఇస్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఇది 2 స్టేట్మెంట్స్. సో వి గో విత్ థర్డ్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, అండ్ ఫోర్త్ ఆప్షన్ వి హ్యావ్ గివెన్ అస్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ సెట్ అన్నాడు. సెట్ ఏలో మనకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 4, 9. సెట్ బిలో 4, 9 అనే 2 ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈక్వల్ కావు. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. ఓకే, నౌ లెట్ us see the next question. Choose a quadrilaterals from the following whose diagonals are perpendicular. ఓకేనా, ఏ క్వాడ్రిలేటర్స్ లో అయితే డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయో ఆ క్వాడ్రిలేటర్ ని సెలెక్ట్ చేయమని అంటున్నాడు. చూడండి, ఏ క్వాడ్రిలేటర్ డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి అంటే డయాగ్నల్స్ ఆఫ్ ది రాంబస్ అండ్ డయాగ్నల్స్ ఆఫ్ ది స్క్వేర్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ టు ది ఈచ్ అదర్. ఇక్కడ రెక్టాంగిల్ లో డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో బి అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మెమరీ బేస్డ్. మీకు ప్రాపర్టీస్ ఆఫ్ కోఆర్డినేటర్స్ పర్ఫెక్ట్ గా చదువుకొని గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది ఇది. ఓకేనా, సో ఆప్షన్ బి అండ్ సి ఇస్ కరెక్ట్ వన్. ఓకేనా, సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. Okay, now let's see the next question. The mean of first 15 terms of an arithmetic progression 2, 7, 12 and so on. ఓకేనా, మనకు ఒక arithmetic progression ఇచ్చినాడు 2, 7, 12 and so on. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటి? 2. కామన్ డిఫరెన్స్ ఎంత? వీటి మధ్య డిఫరెన్స్ t2 మైనస్ t1 దట్ ఈస్ 7 మైనస్ 2 దట్ ఈస్ 5 ఇచ్చినాడు. మనకి మీన్ కనుక్కోవాలంటే మీన్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ 15 టర్మ్స్ తెలిసి ఉండాలి. సో దానికి ఎస్ఎన్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. n/2 టైమ్స్ ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ S15 సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఇస్ ఈక్వల్ టు. ఓకేనా, దీంట్లో ఎస్ఎన్ ఫార్ములాలో n ఇస్ ఈక్వల్స్ టు 15/2 టైమ్స్ ఆఫ్ 2 టైమ్స్ ఆఫ్ 2 ప్లస్ 15 మైనస్ 1 దట్ ఈస్ 14. 14 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఇస్ 5. సో దీంట్లో నుంచి 15/2 టైమ్స్ ఆఫ్ 4 ప్లస్ 70. ఓకే, సో ఇది 15/2 టైమ్స్ ఆఫ్ 70. 4 2 1 2
37 మనకు సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఎంత వస్తుంది 15 into 37 మనం కనుక్కోవాల్సింది ఏంటి మీన్ కనుక్కోవాలి మీన్ ఆఫ్ 15 టర్మ్స్ ఎంత ఏంటి సమ్ ఆఫ్ 15 టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ దట్ ఇస్ 15 దట్ ఈస్ 15 into 37 by 15 క్యాన్సిల్ అయిపోయి మనకు రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత వస్తుంది 37 వస్తుంది. సో ఆప్షన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నౌ లెట్ us see the next question. The population of city is 1.4 crores at present. Population of city is 1.4 crores at present. If the rate of increase is 2% per annum, then increase in population of the city after 2 years. ఓకేనా. ప్రజెంట్ పాపులేషన్ ఎంత 1.4 crores. సో రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత 2% per annum అని ఇచ్చినాడు. సో 2 years తర్వాత ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ 2 years తర్వాత పాపులేషన్ కనుక్కోవడానికి మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. A is equals to P of 100 plus R by 100 whole to the power of n అనే ఫార్ములా యూజ్ చేస్తే 2 years తర్వాత ఎంత పాపులేషన్ వస్తుందో తెలుస్తుంది. దీనికి ఏ అనేది ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 1.4 crores గా తీసుకుంటున్నాను. సో ఇది 1 crores 40 lakhs into here 100 plus rate of interest is 2. సో 102 by 100 whole square ని నేను 102 into 102 by 100 అని రాస్తున్నాను. సో 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయి నాకు 140 into 102 into 102 వీటి మల్టిప్లై చేస్తే 10404 వస్తుంది. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు 14565600 అనేది వస్తుంది. అంటే 1 crore 45 lakhs 65,600 అన్నది ఇదేంటి పాపులేషన్ ఆఫ్టర్ 2 years. కానీ మనం అడిగింది ఏంటి 2 years తర్వాత పాపులేషన్ అడుగుతున్నాడా ఇంక్రీజ్ అడుగుతున్నాడా, ఎంత ఇంక్రీజ్ అయింది అంటే దీంట్లోంచి మనము ఇంక్రీజ్ కనుక్కోవాలంటే దీంట్లోంచి 1 crore 40 lakhs అనేది సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తున్నది. అది 5,65,600 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.